Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. హౌ హర్ట్ ఆర్ యూ? అది ఎంత మిమ్మల్ని కలచివేస్తుంది? నేను టెంపరీగా హర్ట్ అవుతాను, తప్పకుండా హర్ట్ అవుతాను. ఎందుకు ఇలా జరుగుతోంది? నేను పాడిన రోజుల్లో ఛానల్స్ లేవు తల్లి. ఇట్ వాజ్ నాట్ అన్ ఇన్స్టంట్ రికగ్నిషన్. ఆడియో ఇన్స్టంట్గా అయింది బికాజ్ ఆఫ్ స్వామిస్ గ్రేస్, మెరిట్ ఉండడం మూలాన అది హిట్ అయింది. కానీ ఒక పాట ప్రచారం చేయాలనంటే తిరిగి తిరిగి పాడాము, కష్టపడి చేసాము. ఇప్పుడు పాడితే నిన్న విజయవాడలో పాడాను, వందల కొద్ది జనం వచ్చి వింటారు. ఎందుకని దీన్ని ఒక సపోర్ట్ ఇచ్చి దీన్ని ఇంకొంత పెద్ద స్థాయిలో చేయడానికి ఎందుకు సహకరించడం లేదు అనేది నాకు ప్రశ్నార్థకంగానే మిగిలిపోతుంది. కానీ నేను భగవంతుడి మీద పరిపూర్ణమైన విశ్వాసం ఉన్నదాన్ని కాబట్టి స్వామి దీన్ని తీసుకెళ్తారు ఎప్పుడో, ఏదో ఆయనకు ఒక ప్లాన్ ఉంది, నాతో ఎంత చేయించుకోవాలో వాడు తప్పకుండా చేయించుకుంటాడు అనేది విశ్వాసం. మానవ శక్తులు అడ్డుపడచ్చు కాక, బట్ దైవికమైన శక్తి ఇంత దాకా తీసుకొచ్చాడు కదా. ఇన్ స్పైట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ జెలసీస్ ఈ బ్రాట్ మీ సో లాంగ్. ముందు కూడా వాడే ఉంటాడు నాతో అని ఆలోచన. అయితే బయట ఫోర్సెస్ పక్కన పెట్టండి, ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఎన్నన్నా వస్తాయి, దుమారాలు క్రియేట్ చేస్తాయి, ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తాయి, ఏదన్నా జరగచ్చు. బట్ ఇంటర్నల్ ఫోర్స్ సంగతి ఏంటి మ్యామ్? ఇంటర్నల్ ఫోర్సెస్ సంగతి ఏంటి చెప్పండి. ఇంటర్నల్గా మీరు ఎక్కడైనా మీ దగ్గర నుంచి ఎక్కడైనా లోపం ఉందని మీరు అనుకుంటున్నారా? అంటే మీ ఎఫర్ట్స్లో కావచ్చు, లేకపోతే మీ ఆలోచన విధానంలో కావచ్చు, మీ పర్సెప్షన్లో కావచ్చు, అక్కడ ఏమైనా లోపం జరుగుతుంది అని ఎప్పుడైనా మీరు గ్రహించారా ఇన్నేళ్ళుగా? నాలోనా? లేదు తల్లి, నేను 24 hours ఆలోచన చేసేది ఈ సబ్జెక్టే ఉంది. ఇదే చేయాలనుకుంటాను, ఇదే ట్యూన్స్ చేసుకుంటాను, ఇదే ప్రాక్టీస్ చేస్తాను, ఇదే రాస్తాను, ఇదే ఆర్గనైజ్ చేసుకుంటాను, ఇదే టీచింగ్ చేస్తాను. నేను ఈ భూమి ఉంది, ఈ అన్నమయ్యపురంకి భూమి కోసం అని కింద స్థాయి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి సీఎం ఆఫీస్ దాకా, సీఎం ఆఫీస్ నుండి మళ్ళీ ఎంఆర్ఓ దాకా, మళ్ళీ ఎంఆర్ఓ నుండి సీఎం, చాలా ఉన్నాయి లేయర్స్. ప్రతి ఆఫీస్కి మా ఆయనని తీసుకుని వెళ్ళి గంటలు గంటలు కూర్చున్నాను. తనకు విసుగొచ్చేది, తను ఆఫీసర్గా ఉన్నాడు కదా, ఇవన్నీ లేదు ఉండాలి, కూర్చొని చెప్పి కూర్చోబెట్టుకున్నాను. వచ్చేసి ఆఖరికి ఇగో ల్యాండ్ వచ్చి ఇక్కడ కట్టడానికి అవస్థపడ్డాను. దేశం తిరిగి డబ్బులు పోగు చేసుకుని, ఆఫ్కోర్స్ కొంతమంది పెద్దలు కూడా సహాయం చేశారు, కట్టాము. ఇప్పటికీ 30 lakhs లోన్ ఉంది దీని మీద. తర్వాత లోపం అంటే నేను వాల్యూస్ సాక్రిఫైస్ చేయను తల్లి. నాకు కొన్ని వాల్యూస్ పెట్టుకున్నాను, ఆ వాల్యూస్ దిగజారి నేను ఇప్పుడు చెయ్యను. నేను అవకాశానన్నా పోగొట్టుకుంటాను తప్ప అది దాటి వెళ్ళలేను. అది నాకు స్ట్రాంగ్గా ఉంది లోపల. అన్నమాచార్య చెప్పిన వాల్యూస్ కదా అవి దాటి నేను అన్నమాచార్యకు చేయవలసిందేముంది చెప్పండి కదా. చిచి నరుల దేటి బతుకు అంటాడు ఆయన. ఏంటి అంటే ఎక్కడన్నా అడవిలో జంతువు అన్నా పుట్టచ్చు, కానీ ఇట్లా కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడి బ్రతుకు ఒక బ్రతుక అని క్వశ్చన్ చేసిన అన్నమాచార్యుల వారు. నేను ఆ వాల్యూస్ లైఫ్లో ఇంబైబ్ చేసుకున్నాను కాబట్టి ప్రయారిటీ వచ్చి నా లైఫ్ని ఆ వాల్యూస్కి అనుగుణంగా తీసుకెళ్ళాలి, అది ప్రచారం చేయాలి అంతే తప్ప ఇది సాక్రిఫైస్ చేసి ఆపర్చునిటీస్ తీసుకుంటే ఇట్ మేక్స్ నో సెన్స్ టు మీ. ఒక వ్యక్తిగత విషయం మ్యామ్, మీరు ఎన్నో సాక్రిఫైజెస్ చేశారు, ఎంతో ప్రిన్సిపల్డ్గా ఉన్నారు ఇన్నేళ్లుగా, మీ వాల్యూస్ని మీరు పణంగా పెట్టలేదు. ఎస్పెషల్లీ మీ మదర్హుడ్నే మీరు వదులుకున్నారు. దాని గురించి చెప్పండి మ్యామ్. ఎందుకు మీకు అనిపించింది నాకు పిల్లలు వద్దు, నేను పిల్లల్ని కంటే నేను ఇంత బృహత్తర కార్యక్రమాన్ని నేను ముందుకు తీసుకెళ్ళలేను అని అంతగా ఎందుకు? ఫర్ ఎ ఉమెన్, పర్టికులర్లీ ఫర్ ఎ మ్యారీడ్ ఉమెన్, motherhood is a gratifying factor,
జంతువులకు కూడా, ఆడ జంతువులకి బిడ్డను కనడం అనేది ఒక ఇన్స్టింక్ట్. అది పుట్టిన తర్వాత యు సీ ద మదర్స్ రియాక్షన్. అంతా కష్టపడిన తర్వాత ఏనుగు కానీ ఆవు కానీ ఆ బిడ్డను చూసినప్పుడు దానికి కలిగే ఆనందం. నేను కూడా స్త్రీనే కదా. నాకు 89 సంగతి చెప్తాను. ఐ వాజ్ ఆన్ ఫ్యామిలీ వే. సో మళ్ళీ వేములవాడ వాళ్ళు ఫస్ట్ 83లో పాడాను కదా, వాళ్ళు 89లో వచ్చారు. ఎండోమెంట్స్ మినిస్టర్ చెప్పారంట, ఇట్లా శోభరాజు ప్రోగ్రాం పెట్టండి అని. వాళ్ళు వచ్చారు. అయితే మా ఆయన చెప్పారు తన ఫ్యామిలీ వేలో ఉంది, రాలేదు. సార్ మేము ట్యాక్సీ పెట్టి జాగ్రత్తగా తీసుకెళ్తాం, మేడం రమ్మనండి అని అంటే, తను వచ్చి నాకు ఇట్లా అంటున్నారు వాళ్ళు. నాకు ఒకటి గుర్తొచ్చింది. నేను అప్పుడు 82లో వెళ్ళాను కదా, వెళ్ళినప్పుడు ఈ అటెండర్ ఉన్నాడు కదా నా దగ్గర పనిచేస్తే, వాడు చిన్న కోడె దూడని పట్టుకుని ప్రదక్షిణ చేస్తున్నాడు ఆ టెంపుల్లో. నేను అడిగాను, ఏంట్రా దూడని పట్టుకొని తిరుగుతున్నావు అంటే, మా కోడె దూడని పట్టుకొని తిరిగితే లోపల ఉన్న మనసులో అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఏమనుకున్నావురా అని అడిగాను. అమ్మకు పెళ్ళి కావాలనుకున్నాను. సరే, వాడు నిజంగా అనుకున్నాడు, అది కాకతీయ తాళయంగా జరిగిందో కానీ వాడు 83లో అనుకున్నాడు, నాకు 84లో పెళ్ళయింది ఫిబ్రవరి. అప్పుడు వెళ్ళినప్పుడే ఈ సంతాన దేవతమ్మ, హూ ఎవర్ ఆర్ ప్రెగ్నెంట్స్, వాళ్ళు ఇక్కడ వచ్చి పూజలు చేస్తారు మంచి సంతానం కలగాలని. ఒకవేళ సంతానం కలగకపోతే ఇక్కడ సంతానం కావాలని ప్రార్థన చేస్తారు, ఇది ఇక్కడ ఆచారం అని చెప్పాడు. వీళ్ళు వచ్చినప్పుడు నాకు ఐ జస్ట్ రిమెంబర్డ్ దట్ ఇక్కడ సంతాన దేవత ఉంది కదా, సత్సంతానం కలగాలని ప్రార్థన చేస్తారు కదా, వెళ్దాము. నేను చెప్పాను మా ఆయనకి, వెళ్దాము, ఇట్లా ఒకసారి నమస్కారం కూడా చేసుకొని రావచ్చు కదా అంటే, లేదు నువ్వు ఒకసారి డాక్టర్ని అడుగు అంటే, నేను మా డాక్టర్ ఇక్కడ డాక్టర్ సరిత అని స్వప్న నర్సింగ్ హోమ్లో ఆ డాక్టర్ సరిత అని అడిగాను, ఇట్లా వెళ్తాను అని అంటే, వీలైతే రెస్ట్ తీసుకోమా, లేదా తప్పనిసరి అయితే జాగ్రత్తగా వెళ్ళండి, ఏం పర్వాలేదు. సరే, నేను తిరిగి వచ్చి ఇంకా బయలుదేరాము. 2 ట్యాక్సీస్లో బయలుదేరాము. నేను వెళ్తున్న ట్యాక్సీ రౌండ్ అబౌట్ వేలో వెళ్ళిపోయింది. మా ఆయన ఆర్టిస్ట్లో ఒక కార్లో వెళ్తున్నారు, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. నేను అమ్మల సత్యవతి గారు వాయిలిన్, తను ఒక కార్లో వెళ్తున్నాం. అది అప్స్ అండ్ డౌన్స్గా వేరే డీవియేట్ అయి వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ దేవస్థానం వాళ్ళు నేను దిగాక దర్శనం చేసుకుని వెళ్తానండి రెడీ అయ్యి అడిగానమాట. అంటే మా రామకృష్ణ గారి కాన్సర్ట్ జరుగుతోంది, ఇప్పటికే చాలా ఎక్స్టెండ్ చేశాము, మీరు లేట్ అయ్యేసరికి ఇంకా మీరు దర్శనం చేసుకుని వస్తే ఇంకా చాలాసేపు ఆయన పాడవలసి వస్తుంది, మీరు దర్శనం చేసుకుని తర్వాత మీరు పాడేయండి, నేను తర్వాత దర్శనానికి తీసుకెళ్తా అంటే స్టేజ్కి వెళ్ళిపోయాను. స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పట్లో మూర్తి గారు, వైఎస్ మూర్తి గారు అని నాకు కామెంటేటర్ ఒక ఆయన ఉండేవారు, ఆయనకు లిస్ట్ ఇచ్చేదాన్ని ఈ పాటలని. ఆయన ఒకటొకటి అనౌన్స్ చేసి దాని గురించి చెప్తుంటే నేను పాడుతూ ఉండేదాన్ని. వచ్చేసి ఆయన కొడతా, నాకు మధ్యలో ఒక డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాను, ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంది అని. కానీ ఆయన ఒకటి తర్వాత ఒకటి చెప్తుంటే పాడుతూ వెళ్ళాను. అలాగే ఫైనల్గా మా ఆయనను పిలిచి చెప్పాను, ఇలా నాకు డిస్కంఫర్ట్గా ఉంది చెప్తే తను ప్యానిక్ అయ్యారు. సరే, ఇంకా కాన్సర్ట్ కన్క్లూడ్ చేశాను. ట్రస్ట్ బోర్డు మెంబర్ ఒక ఆవిడ వచ్చి సన్మానం చేస్తాను లేవమంటుంది. నేను లేవలేనండి అని చెప్పాను. ఆవిడ అరగంట సేపు అప్రిషియేట్ చేస్తున్నారు ప్రోగ్రామ్. ఈ డిలే అంతా జరుగుతుందన్నమాట. అయిన తర్వాత కారు స్టేజ్ దాకా పిలిపించుకుని నేను రూమ్కి వెళ్ళిపోయాను. తర్వాత జరిగింది ఏంటంటే మెంబ్రెయిన్స్ రప్చర్ అయ్యి ఫ్లూయిడ్స్ వచ్చేసాయి అన్నమాట. వాళ్ళ రాత్రి అక్కడే రెస్ట్ తీసుకోండి మంచిదని ఎవరో డాక్టర్ వచ్చి ఇంజెక్షన్ వేశాడు. రెస్ట్ తీసుకుని మరుసటి రోజు మధ్యాహ్నం దాకా ఉన్నాను వేములవాడ. ఇంకా నేను ఉండను, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవాలి నేను మా ఆయనకు చెప్పేసి ట్యాక్సీ పిలిపించుకొని బయలుదేరేసాం. స్ట్రెయిట్గా స్వప్న నర్సింగ్ హోమ్కి వచ్చేసాం. ఆ రోజు సండే. ఆమె మామూలుగా సండేస్ బయటికి రారంట, పాపం వెళ్ళి ఫలానా వచ్చారంటే తను బయటికి వచ్చిందన్నమాట. షీ హ్యాడ్ సమ్ లైకింగ్. వచ్చి
చూసి ఇట్లా తీసేయాలి బిడ్డని, లేకపోతే తనకు కూడా ప్రాబ్లం వస్తుంది. ఎన్నో మంత్ మేము అప్పుడు 6.5 months ఓల్డ్ ప్రెగ్నెన్సీ. తర్వాత డ్రిప్పింగ్ ఇచ్చి తీసేశారు. దట్ వాజ్ ఎ గ్రేట్ ట్రామా ఐ అండర్వెంట్. నాకు చాలా ఇది ఇచ్చారట, పితిటిని ఇచ్చారో ఏదో చెప్పారు. దీంట్లో కూడా నేను చూడాలి అని అడుగుతున్నాను అని చెప్పింది మా చెల్లెలు. అంతా అయిపోయిన తర్వాత ఇంకా అది నాకు ఒక సైకలాజికల్ హెవీ బ్లో అయింది. ఇట్ వాజ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ ఇట్ వాజ్ సైకలాజికలీ ఏ బ్లో. ఏవో పాటలు పాడుకున్నాను, కవితలు రాసుకున్నాను. మళ్ళీ నేను ఒక యోగి ఉన్నారు, ఆయన నాకు కాల్ చేసి ఇట్లా జరిగింది అని అంటే, ఆయన ఇవన్నీ నీకు కాదమ్మా, ఇవన్నీ నీకు కాదు, అందరూ అన్నిటికీ అని రాసి పెట్టాడు స్వామి, నీకు వేరే లక్ష్యం పెట్టాడు దేవుడు అని చెప్పి ఆయన చెప్పేసరికి నాకు చాలా కరెక్ట్ చెప్తున్నాడు ఈయన. నేను సంతాన దేవతకు మొక్కాలని వెళ్ళాను, అది మొక్కలేదు. నేను కాన్సర్ట్ పాడాను, దేవుడు ఈ పాట పాడుతున్నప్పుడు నాకు ఇట్లా జరిగింది. సో హీ డజంట్ వాంట్ మీ టు హ్యావ్ చిల్డ్రన్. ఆల్ దట్ లార్డ్ వాంట్స్ ఈజ్, ఈయన పాటలు రాశాడు కదా, అవి ప్రచారం చేయమంటున్నాడు అంతే. నా డ్యూటీ అంతే దీనికి అని ఒక నిర్ణయం చేసుకున్నాను. చాలా కష్టం కలిగింది మానసికంగా. కొన్నాళ్ళు కొద్దిగా డిప్రెషను, మళ్ళీ స్వామిని క్వశ్చన్ చేయటము, దేవుణ్ణి ఎందుకు ఇలా జరిగింది, ఇంత మాత్రం నువ్వు చేయలేవా, ఇన్నాళ్ళు పాడాను కదా, రకరకాలుగా అడిగాను. ఫైనల్గా ఈ సమాధానంతో సెటిల్ అయిపోయి, నాకే పిల్లలు ఉండాలా, నా రక్తం పంచుకుని పుడితేనే పిల్లల, జనాభా తక్కువ ఉందా దేశానికి, లేదు కదా, స్టూడెంట్స్ నా దగ్గర నేర్చుకుంటున్నారు, వాళ్ళందరూ పాడితే సరిపోతుంది కదా. మా అమ్మ కూడా అనేది నిన్న మొన్నటి దాకా, నీ కడుపులో ఒక కాయ కాస్తే బాగుంటుంది కదా, నీలాగా పాడేది కదా అని. నాలాగా పాడుతుందని గ్యారంటీ ఏమి, నందులాగా పాడితే ఏం చేస్తావమ్మా, ఇప్పుడు నా స్టూడెంట్స్ ఇంతమంది పాడుతున్నారు కదా, ఒకళ్ళు కాదని చెప్పాను అనుకో వాళ్ళకి. కానీ ఆ టైంలో నేను పడిన బాధగా అదొక ఘట్టం. నేను సరే స్వామి నీకు ఇదే కావాలి కదా, ఇదే నా స్టూడెంట్సే నా పిల్లలు నాకు. ఐఎమ్ సరౌండెడ్ బై మై స్టూడెంట్స్ ఆల్వేస్. either I go to movie or to a restaurant or to a concert or to an event. 4-5 of them are there around me. సో నేను అది మళ్ళీ నేను అప్పట్లో పాటలు పాడాను, ఏవేవో పాటలు పాడాను. ఇప్పుడు నాకు ఆ పాటలు తలుచుకోవాలని ఇష్టం లేదు, పాడాలని లేదు, ఏడ్చాలని అంతకన్నా ఇష్టం లేదు. ఆ కార్యక్రమం పరిసమాప్తమయ్యి ఇక్కడ ఒక స్థిరత్వం చేసి ఈ ప్రాజెక్ట్కి ఇఫ్ ఐ గ్రేస్ఫుల్లీ ఎగ్జిట్ ద ప్లానెట్, ఐఎమ్ హ్యాపీ తల్లి, అంతే. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million సబ్స్క్రైబర్స్ రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.